in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మన ఫోన్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఒక్కొక్క అప్లికేషన్ లోడ్ అయ్యే టైం డిపెండ్ అయి ఉంటుంది. సో వాస్తవంగా మన ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేకపోతే కన్నా జీమెయిల్ కావచ్చు, రకరకాల అప్లికేషన్స్ ఎంత టైంలో లోడ్ అవుతూ ఉన్నాయి అన్నదే ప్రాక్టికల్గా ఒక బెంచ్ మార్కింగ్ టూల్ ద్వారా తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడు నేను చూపించబోతున్న అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ ఎంత టైంలో లోడ్ అవుతున్నాయో మనం బెంచ్ మార్కింగ్ చేసుకోవడానికి డిస్కో మార్క్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. వన్స్ మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ షాపింగ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే యాక్సిస్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను, బుక్ మై షో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలాగా ఒక 3 అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అవి ఎంత టైంలో లోడ్ అవుతున్నాయి అన్నదే స్టార్ట్ అనే బటన్ని ట్యాప్ చేసేసి బెంచ్ మార్కింగ్ చేయబోతూ ఉన్నాను. సో ఇక్కడ ర్యాండమ్గా ఆ అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో 3 టైమ్స్ లేదా 5 టైమ్స్ అంటే మనం ఎంత ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేస్తే కనుక అన్నిసార్లు అవి ఓపెన్ అవుతూ ఉంటాయి. చూశారు కదా, అమెజాన్ అనేది సెకండ్ టైం అనేది రన్ అవుతుంది. ఇలాగ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఆ అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత లోడ్ టైం అనేది ఎలా ఉంది అన్నది మనకి లాస్ట్లో రిపోర్ట్ చూపించబడుతూ ఉంటుంది. కంప్లీట్ టెస్టింగ్ పూర్తయిన తర్వాత టోటల్ టైము 1.07 సెకండ్స్, యావరేజ్ ఓవర్ 3 రన్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఆ అప్లికేషన్ అనేది ఏ ఫోన్స్లో ఎంత టైము తీసుకుంటూ ఉందో కూడా మనకి ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్సస్ 5Xలో ఎలా ఉంది, ఇలాగ డిఫరెంట్ మైక్రోమాక్స్ A1లో ఎలా ఉంది, ఇలాగా. అలాగే ఈ రిపోర్ట్ మన CSV ఫైల్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.